ప్రైజ్ లార్డ్. ఈరోజు వాక్య ధ్యానాంశముగా మత్తయి సువార్త 12వ అధ్యాయం 8వ వచనం చదువుకుందాం. కాగా మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువునై ఉన్నాడనెను. యేసు ప్రభు చాలా స్పష్టంగా తెలియపరుస్తున్నాడు. మనకి ఇచ్చిన దేవుని యొక్క ప్రత్యక్షత లేదా క్రైస్తత్వము లేదా మనం వెంబడించుతున్న క్రీస్తు మార్గము ఇది మతము కాదు. ఏ ఒక్క ఆచారాలు కూడా నిన్ను యేసు ప్రభు దగ్గర నుంచి దూరం చేయకూడదు. ఆచారాలకి నీవు ప్రాధాన్యం ఇవ్వడానికి వీలు లేదు. కేవలం యేసు మాత్రమే ప్రధాన వ్యక్తిగా ఉండాలి అన్నట్లుగా చాలా స్పష్టంగా వివరిస్తున్నాడు. ఆయన శిష్యులతో పాటు వెళ్తున్నప్పుడు ఆకలి కొని ఉన్నారు, మరియు అది విశ్రాంతి దినము. మరి ఆకలి అన్నది మనిషి యొక్క జీవితానికి చాలా ప్రాముఖ్యమైనది. మరి మనుష్యుడు జీవించడానికి మాత్రమే కాదు, మరి అవసరత కాబట్టి ఆహారం తీసుకోవాలి. మరి ఆహారం కోసం అని చెప్పి విశ్రాంతి దినం అని తినకుండా మానేయటం కరెక్ట్ కాదు కదా. మరి ఈ ప్రశ్న శాస్త్రులు లేదా పరిసేయులు మత పెద్దలు లేవనెత్తినప్పుడు దావీదును ఉదాహరణగా యేసు ప్రభు చాలా స్పష్టంగా తెలియపరుస్తున్నారు. దావీదు కూడా మరి సౌలు దగ్గర నుంచి పారిపోతున్న సందర్భంలో ఎటువంటి ఆస్కారం లేనప్పుడు ప్రత్యక్ష గుడారంలో ఉన్నటువంటి దేవునికి అర్పించబడిన రొట్టెలు తిన్నాడు. మరి దేవుడు దాన్ని క్షమించాడు. మరి యాజకులు కూడా విశ్రాంతి దినమును పనిచేస్తున్నప్పుడు మరి యాజకత్వంలో కూడా మరి విశ్రాంతి దినము రొట్టె విరుస్తారు కదా. ఇలా చెప్తూ నీవు నీ ఆచారానికి ప్రాధాన్యం ఇవ్వద్దు. నీ దేవుని మీద ఆశ పెట్టుకొని ఆకలైతే తిను, కానీ మనిషి యొక్క జీవితం చాలా ప్రాముఖ్యమైనది. దేవుని యొక్క కృప, దేవుని యొక్క ప్రత్యక్షత చాటి చెప్పడానికి అది ప్రాముఖ్యతమైనది. మరి మనము ఈరోజు ఈ వాక్యాన్ని బట్టి మరి మనల్ని మనం బేరీజు వేసుకోవాల్సిన అవసరం ఉంది. కేవలం ఆచారాల వెంట పరిగెడుతూ యేసు ప్రభు ఎవరు అన్న విషయం కూడా మర్చిపోతున్నామా, లేదా కేవలము దేవుడు చూపిస్తున్న జాలి కరుణ అందరికి చూపిస్తూ దేవుని ప్రేమను చాటి చెప్తూ అలానే దేవుని మార్గంలో నడుస్తున్నామా చూసుకుని మరి ధర్మశాస్త్రం కొట్టివేయటకు యేసు ప్రభు రాలేదు అని గుర్తుపెట్టుకొని దేవుని స్తుతిద్దాం, ప్రార్థన చేసుకుందాం. మహాగండువైన యేసయ్యా, నీ స్పష్టమైన నీ యొక్క ఆజ్ఞలు ప్రభు ఆచరించడానికి సహాయం చేయండి. మరి అవి మాకు కాళ్ళకు బంధకాలయ్యి నీకు దూరపరిచే పరిస్థితులు కాదు నాయన. ధర్మశాస్త్రం మీరు కొట్టివేయటానికి రాలేదు. అవన్నీ నీ ఆజ్ఞలు మేము ఖచ్చితంగా లోబడుతూ మీ ఆజ్ఞల ప్రకారం ముందుకు సాగడానికి సహాయం చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యూ.